హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇదేం కూర అనుకుంటున్నారు? ఇది కూర కాదు, ఫ్రై. ఇది చిక్కుడుకాయ ఉల్లిపాయలు ఎక్కువ వేసి, ఉల్లిపాయలు అంటే చాలా ఎక్కువ ఉల్లిపాయలు వేసి చిక్కుడుకాయ ఫ్రై అండి. అదిరిపోయింది. ఇందులోనే ఉల్లికారం వేసాను, ప్లస్ ఉప్పు కారం కూడా వేసి చేశాను. సూపర్బ్ వచ్చింది. లాస్ట్లో మాత్రం కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి, అదిరిపోతుంది. ఒక ఉల్లిపాయ ముక్కుంటే పడిపోయింది, అంతే, నో ప్రాబ్లం. సో చాలా 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 అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనం రొటీన్గా చిక్కుడుకాయ వంకాయ చేస్తాం, లేదా చిక్కుడుకాయ ఆలుగడ్డ చేస్తాం, చిక్కుడుకాయ టమాటో చేస్తాం, లేదా ఓన్లీ చిక్కుడుకాయ వేపుడు చేస్తాం, లేదా ఓన్లీ చిక్కుడుకాయ ఉల్లిపాయలు వేసి చేస్తాం. కానీ నేను ఇవాళ పోపు కూడా వేసానండి. పోపు వేసి ఉల్లికారం పెట్టి చేసిన ఫ్రై అదిరిపోయిందంటే అదిరిపోయింది. లాస్ట్లో మళ్ళీ ఉప్పు కారం కూడా వేయాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. చాలా డిఫరెంట్ ఫ్రై. చూడండి ఎంత బాగుందో, ఆ టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. వేడి వేడి అన్నంలో తింటే ఇంకా చెప్పక్కర్లేదు. అమృతమే మన దగ్గరికి వచ్చిందేమో అనుకుంటాం. సో తప్పకుండా చేసుకోండి. లాస్ట్లో మాత్రం కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూర మాత్రం. ఆ ఉల్లికారమే మొత్తం సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అండి. అసలు లేకపోతే ఉల్లికారం లేకపోతే అసలు బాగోదు. ఎందుకంటే ఉల్లికారం వేసాను, ఉప్పు కారం కూడా వేసాను. సో చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా చాలా డిఫరెంట్గా చేసిన చిక్కుడుకాయ ఉల్లిపాయ వేసి ఫ్రై అదిరిపోయింది. తప్పకుండా చేసుకుంటారని అనుకుంటున్నాను. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎంత బాగుంటుందో అబ్బా చెప్పలేను. ఇంకా మీరు చేసుకోవాల్సిందే, మీరు తినాల్సిందే, పిల్లలకి పెట్టాల్సిందే, పెద్దవాళ్ళకి పెట్టాల్సిందే, మీరు ఎంజాయ్ చేయాల్సిందే. చూసారా ఎన్ని సిందే. ఓకే, తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నలుగురికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా టేస్టీ అయిన ఫ్రై. బాయ్ అండి.